హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ జైసు వ్లాగ్స్. అండ్ మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు జైసుదా. వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఆబ్వియస్లీ మీ తమ్ముని చూసి వచ్చింటే ఇట్స్ అబౌట్ అరుణాచలం అండ్ పాండిచ్చేరి. అండ్ నేనైతే ఒక్కసారి అరుణాచలం వెళ్ళామన్నమాట. మా ఫ్రెండ్స్ అందరము వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ దట్ టైమ్. బట్ ఈసారి అయితే కొంతమందే వెళ్ళాము, ద 3 ఆఫ్ మై ఫ్రెండ్స్. అండ్ ఈసారి మేము గిరి ప్రదక్షిణ అని అంతా ఏం అనుకోలేదన్నమాట. ఓన్లీ దర్శనం చేసుకొని వెళ్దాం అనుకున్నాం, ఎందుకంటే అప్పుడు పౌర్ణమి కాబట్టి. అండ్ దెన్ వీ బుక్ సమ్ ఏసీ బస్. చాలా చలిగా ఉన్నింది ఆ రోజు నైట్ అయితే. అండ్ మేము ఆ రోజు నైట్ రీచ్ అయ్యామన్నమాట. నేనైతే రూమ్స్ ఆన్లైన్లో బుక్ చేశాను, వైష్ణవి రెసిడెన్సీ అని. మేము నైట్లో వెళ్ళినా కూడా దే ఆర్ వెరీ కేరింగ్ అనమాట. నేను అనుకోలేదు, ఐ వాజ్ లిటిల్ స్కేర్డ్ బికాజ్ వీఆర్ రీచింగ్ అట్ ద మిడిల్ ఆఫ్ ద 2 or 3 o'clock, దట్స్ వై. అండ్ దే వర్ సో నైస్ అనమాట, ఎందుకంటే దే వర్ కీప్ కాలింగ్ మీ, ఎక్కడ వస్తున్నారు ఏమి అని చెప్పి కనుక్కుంటానే ఉన్నారు. వాళ్ళు అలా కాల్ చేస్తుంటే కూడా నాకు కొంచెం భయం వేసింది. బట్ దే ఆర్, ఆయన కొంచెం ఏజ్ ఆయనే, బట్ వాళ్ళు కొంచెం హాస్పిటాలిటీ బాగుండింది, బాగా చూసుకున్నారు. అమ్మాయిలకైతే సేఫ్ అని చెప్పచ్చు రెసిడెన్సీది. అండ్ దెన్ మేము మార్నింగ్ లేచి రెడీ అయ్యామన్నమాట. ఇట్స్ అబౌట్ 4 అలా లేచామన్నమాట, ఎందుకంటే ఆ రోజు పౌర్ణమి, చాలా దర్శనంకి లేట్ అయిపోతుందేమో అని చెప్పి మేము ముందుగానే లేచాము. అరుణాచలంలో బెస్ట్ థింగ్ ఏంటంటే మార్నింగ్స్ అందరూ ఆడవాళ్ళు ముగ్గులు వేస్తూ ఉంటారనమాట ఇంటి ముందు. అది చూడండి, ఐ థింక్ మేము 5 o'clockకి స్టార్ట్ అయ్యామన్నమాట. అప్పుడే అందరూ ముగ్గులు వేసుకొని ఆ లైటింగ్ అంతా బాగుంటుందన్నమాట. పాజిటివ్ ఆరా. మార్నింగ్ అయితే ఇంకా బాగుంటుంది అరుణాచలం టెంపుల్. మేమైతే ఇది సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైం ఆల్సో మేము చాలామంది వెళ్ళినాం, చాలా ఫన్ ఉన్నింది. అప్పుడు గిరి ప్రదక్షిణ కూడా చేసాము, చాలా బాగుండింది. అండ్ దెన్ ఇది మార్నింగ్ మేము 5 o'clockకి స్టార్ట్ అయ్యాం. ఈ క్యూలోకి వెళ్ళేసరికి ఒక 6 అయింటుంది. అప్పటి నుంచి ఒక 9 లోపు అయిపోయింది అనమాట. మాకైతే కొంచెం బెస్ట్ అనిపించింది. దారిలో కొంచెం మేము నిలబడుకోవాలన్నప్పుడల్లా నా కోపికల కింద కూర్చునేస్తూ ఉన్నాను, ఎందుకంటే ఐ వాజ్ లిటిల్ హంగ్రీ. అండ్ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ఎప్పుడు విజిట్ చేయకపోతే విజిట్ చేయండి. ఐ థింక్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి కూడా పీపుల్ చాలా మంది వస్తుంటారు. నాకు గ్రేట్ అనిపిస్తుంది, దగ్గర ఉన్న మేమే లైట్గా వెళ్తుంటాం. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు నాకు వామ్మో వాళ్ళు ఎంత ట్రావెల్ చేసి వస్తున్నారు, సో గుడ్ అనిపిస్తుంది నాకైతే వాళ్ళని చూస్తే. అండ్ ఇక్కడ మేమైతే హాఫ్ దూరం వచ్చామన్నమాట. ఇక్కడ మొత్తం ఉంటుందన్నమాట, దీస్ ఆర్ ద టెంపుల్స్. అక్కడ పెద్ద టెంపుల్స్ కనిపిస్తున్నాయి, అంటే ఉన్నాయి కదా, అవన్నీ ద్వారాలు అనమాట. వేస్, చాలా రూట్స్, చాలా ఎంట్రీస్ ఉంటాయి దీనికి, టెంపుల్కి అలా అనమాట. అండ్ దెన్ మాకైతే దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది మార్నింగ్. అండ్ దెన్ మేము ఒక వినాయకుని టెంపుల్ దగ్గరికి వెళ్ళి బాగా దండం పెట్టుకొని అండ్ దెన్ మేము వచ్చేసామన్నమాట. వచ్చేసి చాలా ప్రసాదాలు తెచ్చుకొని తిన్నాము. అండ్ ఇదంతా చుట్టుపక్కల వ్యూస్ చాలా బాగుండింది, చూడండి మీరే. అండ్ దెన్ ట్రీస్ అయితే చాలా బాగున్నాయి. ఈ టెంపుల్ స్ట్రక్చర్ అయితే ఇంకా అల్టిమేట్. నేనే కనిపిస్తున్నాను వీడియోలో, ఐఎమ్ నాట్ ఏబుల్ టు షో టెంపుల్ ఆర్ ఎనీథింగ్. అంతే అనమాట. ఇప్పుడే దర్శనం చేసుకొని వచ్చాము అరుణాచలం టెంపుల్. అండ్ ఆల్సో మేము అమ్మవారిని దర్శనం చేసుకొని వినాయకుడిని దర్శనం చేసుకొని తర్వాత ప్రసాదం తిన్నాం. మేమైతే హీట్ తిన్నాం ప్రసాదాలు, ఎందుకంటే వి వర్ సో హంగ్రీ అట్ దట్ టైమ్. దిస్ ఈజ్ సో గుడ్, చాలా బాగా జరిగింది ఈరోజు. ఐ థింక్ ఇప్పుడు మేము రమణ ఆశ్రమంకి వెళ్తాం అనుకుంటా. యా వాళ్ళైతే ముందు వెళ్ళిపోతున్నాను, నేనైతే వెనకాలే ఉన్నాను. లడ్డు ఇంకా మేము బయట వచ్చామన్నమాట. ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి, మీరు వస్తుంటే కొంచెం చూసుకొని రండి. గొడుగు అవన్నీ తీసుకొని. అండ్ దెన్ మేము ఇక్కడ కొంచెం వాటర్ తాగుదామని చెప్పి వచ్చామన్నమాట, టెంకాయ నీళ్ళు. అవి తాగి ఇంకా మేము రమణాశ్రమం చూసుకొని అక్కడి నుంచి చెక్అవుట్ అయిపోయామన్నమాట. కొంచెం ఆటో రేట్స్ అయితే ఓకే అనిపించింది మాకు, పెద్దగా ఏం ఎక్కువ తీసుకోవాలి, తక్కువ. ఇంకా వాళ్ళు అంతే కదా, టూరిస్టులు వస్తూ ఉంటారని చెప్పి దే విల్ ఛార్జ్ మినిమం. మేమైతే ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కైనా లైక్ 150, 200, ఒక 2 kilometers పైనుండి 300 అలా తీసుకున్నారు. అండ్ మేము ఇక్కడ మేము వచ్చింది యాక్చువల్లీ 2 daysకే, 2 daysకెళ్ళే.
అక్కడి నుంచి ఇంకా మేము చెక్అవుట్ అయిపోయి పాండిచ్చేరి వెళ్దామని వెళ్తున్నాం అనమాట. అండ్ ఫైనల్లీ మేము పాండిచ్చేరికి వచ్చేసాము ఇక్కడ. అండ్ ఐ హ్యావెన్ రికార్డెడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద జర్నీ దేర్. సో ఇక్కడ మీరు నన్ను చూస్తున్నారు. ఇంకా వచ్చేసిన తర్వాత మాకు మార్నింగ్ ఏం తినలేదు అండ్ వి వర్ సో హంగ్రీ. అందుకని చెప్పి మేము ఓన్లీ వర్ గోయింగ్ టు ద ఓన్లీ వన్ రెస్టారెంట్ విచ్ ఇస్ నియర్ బై హోటల్, దట్ ఈస్ A2B అనుకుంటా. ఫుడ్ అయితే కొంచెం బాగా సౌత్ ఇండియన్ వాళ్ళకైతే చాలా బాగుండింది అక్కడ. అండ్ ఈవినింగ్ వీ వెంట్ టు ద రాక్ బీచ్. చూడండి, ఐ మీన్ ఒక్కరోజు వచ్చాం కదా, ఇక్కడ దీన్ని కవర్ చేసుకొని వెళ్దామని చెప్పి వచ్చామన్నమాట. చాలా బాగుండింది. ఐ మీన్ నా లైఫ్లో ఫస్ట్ ట్రిప్ కూడా ఐ థింక్ ఇట్స్ పాండిచ్చేరి విత్ మై ఫ్యామిలీ. మేమంతా వెళ్ళున్నాం అనమాట. అండ్ ఆఫ్టర్ నేను చాలా ట్రిప్స్ వెళ్ళానులేండి, దట్స్ అపార్ట్. అండ్ దిస్ ఈస్ ద వ్యూస్ ఆఫ్ ద నైట్ ఆఫ్ రాక్ బీచ్ అండ్ ఇట్ ఈస్ సో గుడ్ అట్ దట్ టైమ్. అండ్ ఇది మార్నింగ్ అనమాట. వీఆర్ గోయింగ్ టు ద ఫ్రెంచ్ కాలనీ దట్ టైమ్. అండ్ మేమైతే మంచిగా రెడీ అయ్యి కొన్ని ఫొటోస్ తీసుకుందామని వెళ్తున్నాము. అక్కడ వాల్స్ చాలా బాగుంటాయి కదా. అండ్ నేనైతే పెద్ద ఎడ్డిదాన్ని, ఐ హ్యావెంట్ రికార్డెడ్ ఎనీ వాల్స్ దేర్. ఎందుకో తెలీదు, మేము ఫొటోస్ తీసుకున్న దగ్గర అయితే వాల్ సూపర్గా ఉండింది, బట్ నేను అవేవి రికార్డ్ చేయలేదు. ఇవైతే నా ఫ్రెండ్స్ తెచ్చుకున్నారు అండ్ ఐ స్టిక్ ఆన్ దెమ్ టు మై నెయిల్స్ అనమాట. నాకు ఉన్నాయి, బట్ అవి నా డ్రెస్కి మ్యాచ్ అవుతాయని చెప్పి పెట్టుకున్నా. షోయింగ్ ఆఫ్ ఎందుకంటే మనం రెడీ అయ్యాం కదా. అండ్ దెన్ మేము అక్కడ ఫొటోస్ తీసుకొని అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు ద పాటరీ చేయడానికి వెళ్తున్నాం అనమాట. కొన్ని బకెట్ లిస్ట్లో ఉన్నాయి కదా. ఇక్కడ కొంచెం వాళ్ళు బాగా చేపిస్తారని రివ్యూస్ చూసి వెళ్ళామన్నమాట. మధ్యలో వీ హ్యావ్ సీన్ దిస్ వ్యూ. చాలా అంటే చాలా బాగుండింది. ఇది ఇక్కడ క్యాప్చర్ చేయడానికి అవ్వలేదు, కానీ దీన్ని దాటుకుంటే ఐ మీన్ బీచ్ ఉన్నిందనమాట. మేము వీడియోలో కదా, ఐ మీన్ డైరెక్ట్గానే చూసాను. ఇక్కడ నాకైతే రాలేదు చేయడానికి స్టార్టింగ్లో. ఫైనల్గా అయితే వచ్చాయన్నమాట చేయడం. అండ్ బాగా మంచి టైం స్పెండ్ చేసాం మేము అక్కడ. అండ్ దెన్ దీస్ ఆర్ ద థింగ్స్ వి డిడ్ దేర్. అండ్ ఈవినింగ్ మేము బీచ్కి వెళ్ళి ఇక్కడ కూడా మళ్ళీ ఇంకో బకెట్ లిస్ట్ అంటూ కావాలి, ఈ మధ్య ఇన్స్టాలో ట్రెండ్ అవుతుంది కదా. సో వీ థాట్ ఆల్సో డూయింగ్ దాట్. అది పెయింట్ చేసి ఊరికే అలా వేసాము. ఆ కవ్ అయితే అతుక్కోలేదు, ఊరికే స్టైల్గా అలా పెట్టాను అనమాట మేము. అండ్ బస్లో మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయినప్పుడు ఐ హ్యావ్ ఎడిటెడ్ ఫ్యూ రీల్స్ అనమాట. ఈ రీల్ అయితే నేను బస్లోనే ఎడిట్ చేసుకున్నా. నాకు కొంచెం బాగా వచ్చింది అనిపించింది. మీరు ఎప్పుడైనా వీడియోస్ తీసుకున్నప్పుడు మీకు ఎప్పుడైనా ఎడిట్ చేసుకోవాలన్నప్పుడు వీడియో తీసుకున్న వెంటనే ఎడిట్ చేసుకోండి. అప్పుడే మనకు బాగా అనిపిస్తుంది అనమాట. లేటర్ మనము బాగా అనిపించకపోవచ్చు, ఎందుకంటే నాకు అలా అనిపిస్తుంది కాబట్టి. ఐ డోంట్ నో వాట్ అబౌట్ యూ గైస్. అండ్ మేము అక్కడ ఇంకా మేము అనుకున్న థింగ్స్ అన్నీ చేసామన్నమాట. ఏ టైంకి ఎక్కడ వెళ్ళాలి అనుకున్నాం అవంతా చేసి వి వెంట్ టూ టైమ్స్ వెళ్ళాం బీచ్కి. పోట్రీ చేసాం. వీ హ్యాడ్ నైస్ ఫుడ్, వీ హ్యాడ్ ఎవ్రీథింగ్ ఇన్ పాండిచ్చేరి అండ్ అరుణాచలం. అండ్ యాక్చువల్లీ మేము ఓన్లీ 2 బీచెస్కి వెళ్ళామన్నమాట, విచ్ ఈజ్ నియర్ టు ద ఫ్రెంచ్ కాలనీ. ఎందుకంటే వీ టుక్ రూమ్ దేర్ ఓన్లీ. వన్ ఈజ్ రాక్ బీచ్ అండ్ దెన్ వన్ ఈజ్ దిస్ ప్యారడైజ్ బీచ్ అనమాట. చాలా బాగుండింది ఈ బీచ్ అయితే. ఎండలు ఉన్నా కూడా మనం ఇఫ్ యూఆర్ గోయింగ్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇట్ విల్ బీ నైస్. వీ కెనాట్ గో ఇన్ ద మిడిల్ ఆఫ్ ద డే, ఎందుకంటే ఎండలు ఫుల్ ఉంటాయి కాబట్టి. అండ్ దెన్ మేము ఇంకా అంతే ఈ ట్రిప్ అయితే వీ ఎండెడ్ అప్ హియర్. అండ్ మేము బెంగళూరు కూడా తిరిగి వచ్చేసాం అనమాట. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్ గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. వెన్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ దిస్ వర్డ్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే అని చెప్పి నాకు బ్రహ్మానందం క్లిప్ ఇలా వేసుకోవాలనిపిస్తుంది అనమాట. ఐఎమ్ సారీ ఫర్ దాట్. అండ్ సీ యూ నెక్స్ట్ వ్లాగ్స్. ఇంకా మంచి వీడియోస్ చేస్తాను నేను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. బాయ్.